అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 9 ఆదివారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన సమయం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో చోటు చేసుకునే కొన్ని పరిణామాలు మిమ్మల్ని ఒకంత ఆలోచనలో పడేసే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఒక విషయం గురించి మీరు పదే పదే ఆలోచిస్తూ ఉండవచ్చు. ఏదో ఒక పని పూర్తి అవుతుందా లేదా, ఎవరో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా, ఒక ఫోన్ కాల్ వస్తుందా లేదా, ఒక వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు అనే ఆలోచన మీ మనసులో ఉండవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం. గురువు గారి నెంబర్ వచ్చేసి 8008366716. అపూర్వ తాంత్రిక విద్యతో స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం గ్యారంటీగా చేస్తారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మీరు కోల్పోయిన ప్రేమను తిరిగి పొందండి. మీరు కోరుకున్న వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకురండి. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. నమ్మకం ఉంటే తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా లభించేలాగా చేస్తారు. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దండి. ముఖ్యంగా ఇంట్లో ఎవరి మాటకైనా వెంటనే స్పందించడం, చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మార్చుకోవడం, మనసులో ఉన్న బాధను కోపంగా బయటపెట్టడం వంటివి ఈరోజు మీరు అసలు ఇబ్బందులకు తీసుకురావద్దు. కాబట్టి ఆదివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభించడం చాలా మంచిదండి. ఉదయం 10 గంటల సమయం దాటిన తర్వాత మీకు కొంత ఉత్సాహం పెరిగే అవకాశం అయితే ఉంది. మీరు చాలా రోజులుగా వాయిదా వేసిన ఒక పని గురించి మళ్ళీ ఆలోచించవచ్చు. ఒకరిని సంప్రదించాలి అనుకుంటే ముందుగా మీరు మాట్లాడాల్సిన విషయాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి. మీరు చెప్పే మాటల్లో తొందర ఉండకూడదు. మీ మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం లేకుండా స్పష్టంగా మాట్లాడడం కూడా చాలా మంచిదన్నమాట. ఇక ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయానికి వస్తే ఈరోజు కుంభరాశి వారు కొంత అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ప్రతి వ్యక్తి మీకు చెడు చేస్తారని కాదండి. అయితే ఈరోజు మీకు ఆ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తితో మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. ఆ వ్యక్తి మాటల్లో మీకు పూర్తిగా అర్థం కాని విషయం కూడా ఉండవచ్చు. అందుకే వెంటనే నిర్ణయం తీసుకోకుండా వారి మాటను పూర్తిగా విన్న తర్వాత మాత్రమే స్పందించండి. ఇక సాయంత్రం సమయానికి ఉదయం ఉన్న ఒత్తిడి కొంత తగ్గే అవకాశం కూడా ఉంది. ఒక పని విషయంలో స్పష్టత రావచ్చు. మీకు కావాల్సిన సమాధానం కూడా దొరకవచ్చు. ఇంట్లో కూడా కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉందండి. సాయంత్రం సమయంలో దేవుడి ఆరాధన చేయడం, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం, మీ మనసులో ఉన్న ఆందోళనలు తగ్గించుకోవడం మీకు మానసికంగా ఎంతో ఉపశమనాన్ని కూడా ఇస్తుందన్నమాట. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో దూరం పాటించాలనే అర్థం కాదు. వారు మాటలు మీకు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోండి. మీ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచండి. డబ్బు విషయంలో పత్రాలు లేదా ఆధారాలు లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మాటలకే పరిమితం కాకుండా వాస్తవ పరిస్థితిని కూడా పరిశీలించండి. ఈరోజు సాయంత్రం దేవుడి ముందు దీపం వెలిగించి మీకు నచ్చిన దైవాన్ని స్మరించుకొని కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శాంతి, సంతోషం కోసం ప్రార్థించండి. ముఖ్యంగా మనసులో ఉన్న భయాలను తగ్గించుకొని రేపటి రోజును మరింత ధైర్యంగా ఎదుర్కోవాలని కూడా సంకల్పించండి. అలాగే ఈ యొక్క రాశివారి మనస్తత్వం విషయానికి వస్తే మీరు సాధారణంగా స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులండి. కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక ఒక విషయం నచ్చితే దానికోసం ఎంతటి కష్టమైనా ముందుకు వెళ్ళే స్వభావం అయితే ఉంటుందన్నమాట. ఇతరులు చెప్పిన మాటలను అలాగే నమ్మకుండా స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ యొక్క రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువగా కూడా ఉంటుందండి. తమను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే బయటకు ఏమి చెప్పకపోయినా ఆ విషయాన్ని మనసులో ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి స్నేహాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మరు. ఒకసారి నమ్మిన వ్యక్తిని మాత్రం చాలా కాలం వరకు నమ్ముతారండి. అలాగే అదే సమయంలో తమ నమ్మకాన్ని ఎవరైనా దెబ్బతీస్తే మళ్ళీ వారిని పూర్తిగా నమ్మడానికి చాలా సమయం కూడా పడుతుందన్నమాట. ఈ యొక్క రాశివారు తమ సమస్యలను అందరితో చెప్పుకోకుండా తమలో తామే ఉంచుకొని సందర్భాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభరంగులు వచ్చేసి నీలిరంగు, అలాగే లేత నీలం లేదా నీలిరంగు శుభప్రదంగా ఉంటుంది. ఈ రంగును దుస్తుల్లో ఉపయోగించడం లేదా మీకు నచ్చిన విధంగా ఈ రంగును దగ్గర ఉంచుకోవడం ఈరోజు శుభ సంకల్పానికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష విశ్వాసం. కలిసి వచ్చేటువంటి సంఖ్యగా 8ని తీసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి పనులు, నిర్ణయాలు లేదా శుభ సంకల్పాల సమయంలో ఈ సంఖ్యకు గుర్తును ఉపయోగించుకోవచ్చు. అయితే సంఖ్య ఒక్కటే మీ విజయాన్ని నిర్ణయించదండి. మీ కృషి, సమయపాలన, ఆలోచన, నిర్ణయమే మీకు ముఖ్యమైనటువంటివి. ప్రయాణ విషయానికి వస్తే ఈరోజు తూర్పు లేదా ఈశాన్య దిక్కువైపు ప్రయాణం యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం చెప్పవచ్చు. తప్పనిసరి కాని ప్రయాణం ఉంటే తొందరపడకుండా ముందస్తు ఏర్పాటు చేసుకొని బయలుదేరడం మంచిది. వాహనం నడిపేవారు ముఖ్యంగా వేగం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. రహదారులపై
ఇతరుల తప్పిదాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెమ్మదిగా ప్రయాణించడం చాలా మంచిది. ప్రయాణంలో ఫోన్ చూస్తూ వాహనం నడపడం, మాట్లాడుతూ నడపడం, తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలని వేగంగా వెళ్ళడం, అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపడం వంటివి మాత్రం అస్సలు చెయ్యకండి. దూర ప్రయాణం అయితే మధ్యలో అవసరమైన విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది. వాహనం బయలుదేరే ముందు ఇంధనం, టైర్లు, బ్రేకులు వంటి ప్రాథమిక విషయాలను ఒకసారి పరిశీలించుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఆరోగ్యపరంగా ఈరోజు యొక్క రాశివారు ముఖ్యంగా అలసట, నిద్రలేమి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదయం అల్పాహారం మానేయకుండా సమయానికి తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకుండా చూసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇక ప్రేమ మరియు దాంపత్య జీవిత విషయాల్లో కూడా ఈరోజు యొక్క రాశి వారికి కొంత సున్నితంగా వ్యవహరించాలండి. మీ జీవిత భాగస్వామి మీ మాటను అర్థం చేసుకోవడం లేదని అనిపించినా వెంటనే కోప్పడకండి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. గతంలో జరిగిన విషయాలను మళ్ళీ ప్రస్తావించడం వల్ల సమస్య పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక అనుకూల రంగాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఉద్యోగం, వ్యాపారం, విద్య, కొత్త అవకాశాలు, కుటుంబ సభ్యుల సహకారం వంటి విషయాల్లో ఈరోజు ఆశాజనకమైనటువంటి పరిస్థితులు కనిపించవచ్చు. ప్రతికూలంగా లేదా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రంగాలు ఆర్థిక లావాదేవీలు, అనవసరమైనటువంటి ఖర్చులు, వాదనలు, తొందరపాటు నిర్ణయాలు మరియు ప్రయాణంలో నిర్లక్ష్యం కూడా మీరు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు అంటే ఆగస్టు 9 ఆదివారం ఉదయం నుండి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా కొంత సమయం కేటాయిస్తే ఎంతో మంచిదండి. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడినా పనులు ఆలస్యం అవుతున్నట్లు అనిపించినా, ఎంత ప్రయత్నించినా డబ్బు నిలవడం లేదని, కుటుంబంలో ప్రశాంతత తగ్గుతోందని, మనసులో ఆందోళన ఎక్కువ అవుతుందని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో భగవంతుని స్మరించుకోవడం, మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడం, మనకు ఆ సాధ్యమైనటువంటి దాన ధర్మాలు చేయడం ఎంతో ఆధ్యాత్మిక అలవాటు అనమాట. ఈరోజు ఆదివారం కావడంతో యొక్క రాశివారు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి స్మరించుకోవడం మంచిది. వీలైతే ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి తూర్పు దిశ వైపు నిలబడి సూర్యుడికి నీరుని సమర్పించండి. నీటిని సమర్పించే సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయురారోగ్యం, మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థించండి. ఇక యొక్క రాశి వారి శివారాధన కూడా చేసుకోవచ్చు. శివాలయానికి వెళ్ళే అవకాశం ఉంటే శివుడిని దర్శించుకొని అభిషేకం జరుగుతున్న సమయంలో భక్తితో పాల్గొనండి. వీలైతే శివలింగానికి నీటిని అర్పించండి. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని భక్తితో జపించండి. మీకు వీలైనంత సమయం ప్రశాంతంగా శివుడు ధ్యానం కూడా చేసుకోండి. ఇక శివుడు ముందు మీకున్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ, నా కుటుంబానికి శాంతిని ప్రసాదించండి, నా మనస్సుకు ధైర్యాన్ని ఇవ్వండి, నేను సరైన నిర్ణయాలు తీసుకునేలా నన్ను నడిపించండి అని ప్రార్థించండి. భక్తి అనేది భయంతో కాకుండా విశ్వాసంతో ఉండాలి. అలాగే ఈరోజు ఆదివారం కావడంతో ఆంజనేయ స్వామి వారిని స్మరించుకోవడం కూడా మంచిదిగా భావిస్తారండి. వీలైతే హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. హనుమాన్ చాలీసా లేదా మీకు తెలిసిన హనుమంతుని స్తోత్రాన్ని చదవవచ్చు. ఆలయానికి వెళ్ళే అవకాశం లేకపోతే ఇంట్లోనే ఆంజనేయ స్వామి వారిని స్మరించుకొని కొంత సమయం ధ్యానం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఈరోజు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులతో మాట పట్టింపులు, అలాగే ఏది కూడా అంటే గొడవలకు అసలు దిగకండి. ఎందుకంటే మనము అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్ళి మనం మనశ్శాంతిని కోల్పోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే ఏది ఉండదన్నమాట. అందుకే కొంచెం మనం ఇటువంటి వ్యక్తులకు ముందుగానే దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే యొక్క రాశివారు ఈరోజు శివుడు ముందు మీకు ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటే చెప్పుకుంటూ, నా కుటుంబానికి శాంతిని ప్రసాదించండి భగవంతుడా, నా కుటుంబానికి మనసును అంటే నా మనసుకు ధైర్యాన్ని ఇవ్వండి, నేను సరైన నిర్ణయాలు తీసుకునేలా నన్ను నడిపించండి అని ప్రార్థించండి. భక్తితో అనేది భయంతో కాకుండా విశ్వాసంతో ఉండాలి భక్తి అనేది. అలాగే ఈరోజు ఆదివారం కావడంతో ఆంజనేయ స్వామి వారిని స్మరించుకోవడం కూడా మంచిదండి. వీలైతే హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి. హనుమాన్ చాలీసా లేదా మీకు తెలిసినటువంటి హనుమంతుని స్తోత్రాన్ని కూడా చదువుకోండి. అలాగే పక్షులకు నీరు పెట్టడం కూడా ఈరోజు మీకు మంచి సేవగా భావించవచ్చు. వేసవి లేదా వేడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఇంటి బయట పక్షులకు నీటి పాత్రను ఉంచండి. సాధ్యమైతే కొద్దిగా ధాన్యం కూడా పెట్టవచ్చు. జీవుల పట్ల దయ చూపడం ఒక మంచి ఆధ్యాత్మిక సాధన. గోమాతకు సేవ చేయాలని అనుకునేవారు కూడా ఈరోజు తమకు సాధ్యమైనంత విధంగా చేయవచ్చండి. సమీపంలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం అందించవచ్చు, లేదా గోశాలకు అవసరమైనటువంటి వస్తువులు దానం చేయవచ్చు. ఎక్కడైనా గోవుకు ఆహారం పెట్టేటప్పుడు సురక్షితమైనటువంటి అనుకూలమైనటువంటి ఆహారమే ఇవ్వాలి. మనకు తెలియని ఆహార పదార్థాలను జంతువులకు ఇవ్వకండి. ఈరోజు యొక్క రాశి వారికి చేయగలిగినటువంటి మరో ముఖ్యమైనటువంటి పరిహారం, ఇంట్లో సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించండి. ఇంటి పూజా స్థలంలో శుభ్రంగా దీపం వెలిగించి మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ఈరోజు ఇంట్లో అన్నెసెసరీగా గొడవలు పెట్టుకోవడం, ఇతరులను బాధించే మాటలు మాట్లాడడం, కోపంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీలైనంత వరకు దూరంగా ఉంచండి. ఒక మంచి పరిహారం కేవలం పూజ చేయడం మాత్రమే కాదండి, మన ప్రవర్తనను కూడా మార్చుకోవడం. అందుకే ఈరోజు ఎవరినైనా బాధ పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఈరోజు ముఖ్యంగా మీరు దూరంగా ఉంచుకోవాల్సినటువంటి విషయాలు వచ్చేసి అవసరం లేని వాదనలు, కోపంతో మాట్లాడడం,
ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, ఇవన్నీ వీటికి దూరంగా ఉంటే మీకు ఈ రోజంతా కూడా మంచిగా గడుస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.